ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్కి బదులుగా ఈ హెల్దీ డ్రింక్స్ ఇంట్లోనే తయారు చేసుకొని రోజుకొక డ్రింక్ చొప్పున వారానికి సరిపడా డ్రింక్స్ తయారు చేసుకోండి. పిల్లలకి పెద్దలకి ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా ఈ హెల్త్ డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఇవి తయారు చేసేసుకోవచ్చు. పెద్దగా వీటికి ఖర్చు కూడా అవ్వదు. మరి ఫస్ట్ హెల్త్ డ్రింక్ ఏంటో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు బార్లీ, పెరుగు. ముందుగా బార్లీ గింజల్ని ఎండలో పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మరీ పౌడర్ అయిపోవాల్సిన అవసరం లేదు. చక్కా ముక్క అయినా పర్వాలేదు. ఆ పొడిని తీసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక కప్పుడు బార్లీ పొడిని తీసుకొని స్టీల్ గిన్నెలో వాటర్ నిండా తీసుకొని అందులో ఆ పొడిని కలిపేసి స్టవ్ మీద పెట్టి అలా సిమ్లో పెట్టి మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్ అలా మరిగితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బార్లీ కాచిన దాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు పెరుగు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బార్లీ చల్లారిపోవాలి బాగా. ఈ వాటర్ అంతా చల్లారిపోయాక వడపోసేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచేసుకున్నా పర్వాలేదు. చాలామంది ఈ ఉడికిన బార్లీ గింజల్ని తినడానికి కూడా ఇష్టపడతారు. హెల్త్కి కూడా మంచిదే. కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు వడపోసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కాబట్టి ఇందులో మజ్జిగ చేసేసి కలిపేయాలి. తగినంత సాల్ట్ కలిపేస్తే సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని ఇందులో కలిపేయండి. ఒంటికి ఎంతో చలువ చేసే ఈ బార్లీ వాటర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరిపోతుంది కదా. పెద్ద సైజు కుండలో చేసేసాను కాబట్టి ఫ్యామిలీ మొత్తం అలా అప్పుడప్పుడు తాగుతూ ఉన్నా సరిపోతుంది. మండే హెల్త్ డ్రింక్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదా. ఇక తర్వాత రోజు మంగళవారం హెల్త్ డ్రింక్ ఏం తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇది కటోరా అండి. చాలామంది గోన్ అంటారు, లేకపోతే కతీరా అంటారు. చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఆల్మండ్ గమ్ అని కూడా అంటూ ఉంటారు. వాటిని 4-5 ముక్కలు తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి. తర్వాత నేను ఆ కుండలో సుగంధి పాకం వేస్తున్నానండి. ఒక బాటిల్ సుగంధి పాకానికి 3 బాటిల్స్ వాటర్ వేశాను. ఈ సుగంధి పాకం అన్ని కిరాణా షాప్లో ఉంటుందండి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో అప్పుడప్పుడు మేమైతే తాగుతూ ఉంటాము. తర్వాత ఇందులో మనం నైట్ నానబెట్టుకున్న కటోరా ఈ విధంగా తయారవుతుంది. కేవలం 3 ముక్కలు నానబెట్టాను చూడండి. 3-4 పెట్టాను. ఈ విధంగా గిన్నె నిండా వచ్చేసింది కదా. వైట్ కలర్లో మంచు ముద్దలా ఉంటుంది. దీన్ని తీసుకొని ఆ వాటర్లో కలిపేయండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని ఇందులో కలిపేయండి. తర్వాత సబ్జా గింజలు ఒక 3-4 స్పూన్స్ ముందుగా నానబెట్టుకొని ఇందులో కలిపేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సుగంధి డ్రింక్ తయారైపోయింది. గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఐస్ క్యూబ్స్ వాడను అనుకుంటే మామూలుగా కూడా తాగిన టేస్టీగానే ఉంటుంది. ఈ సమ్మర్లో సాఫ్ట్ డ్రింక్స్కి బదులుగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే హెల్తీగా పిల్లలకు కూడా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బుధవారానికి సంబంధించిన హెల్త్ డ్రింక్ చూద్దాం. వాటర్ క్వాంటిటీని బట్టి పటిక బెల్లం తీసుకోండి. ఆ పటిక బెల్లాన్ని ఒక పాత్రలో వేసేసి నీళ్లు పోసేయండి. నీళ్లు పోసేసిన ఒక 1.5 అవర్కి అది మొత్తం కరిగిపోతుందండి. నీళ్లు పోసేసిన తర్వాత చియా సీడ్స్ ఉంటాయి కదండి. చియా సీడ్స్ తీసుకొని ఒక 4-5 స్పూన్స్ వేసేసుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని, చిన్నవైతే 2-3 తీసుకోండి. ఆ రసాన్ని అందులో కలిపేస్తే తాగడానికి రెడీ అయిపోయింది. షుగర్తో పోలిస్తే పటిక బెల్లంలో కొంచెం కెమికల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి కలిపాను. మామూలుగా మీరు షుగర్ వేసుకుంటే షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఐస్ క్యూబ్స్ పూర్తిగా ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా కుండలో అలా వదిలేయడం వల్ల చల్లగానే ఉంటుంది కాబట్టి తాగొచ్చు. నెక్స్ట్ గురువారానికి సంబంధించిన హెల్త్ డ్రింక్ తయారు చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకోండి. అది మిక్సీ పట్టుకుంటే చాలా స్మూత్గా అవుతుంది. అది కుండలో వేసేసుకోండి ఫస్ట్. తర్వాత కుండకి సరిపడా వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, అల్లం ఇవన్నీ కూడా కచాపచ్చిగా దంచేసుకొని అందులో మజ్జిగ వేసేసి వడపోసేసుకోవచ్చు, లేదా అందులో కలిపేసుకొని మనం తాగేటప్పుడు వడపోసుకున్నా పర్వాలేదు. తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో 2 నిమ్మకాయలు పిండుకొని ఆ రసం పిండితే ఈవినింగ్ వరకు అది మనం తాగుతూ ఉండొచ్చండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఎన్ని రకాల డ్రింక్స్ మనం చేసుకున్నా బటర్ మిల్క్ సాటి ఏ డ్రింకు రాదండి. అంత హెల్దీ. కొంచెం పలచగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు. గురువారం వరకు మనం హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు శుక్రవారం ఏ హెల్త్ డ్రింక్ తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా ఒక పాత్ర స్టవ్ మీద పెట్టుకొని దాని నిండా వాటర్ వేసి మరగనిస్తూ ఉండండి. ఈలోపు ఒక పెద్ద గ్లాస్తో రాగి పిండి తీసుకొని అది వాటర్లో వేసుకొని స్పూన్తో బాగా కలిపి ఈలోపు స్టవ్ మీద పెట్టిన వాటర్ మరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ రాగి పిండిని అందులో వేసేయండి. దానికంటే ముందు తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండండి. పొంగు వస్తుంది, చూసుకుంటూ ఉండాలి పొంగిపోకుండా. అలా కలుపుతూ ఉండి ఒక
8 మినిట్స్ అలా మరగనిచ్చిన తర్వాత కట్టేసుకున్న తర్వాత చల్లారనివ్వండి. రాగి జావ క్వాంటిటీని బట్టి పెరుగు తీసుకొని మిక్సీ పట్టుకోండి, స్మూత్గా అవుతుంది. ఇప్పుడు రాగి జావ కుండలో వేసేసి ఒక 1 అవర్ అలా వదిలేస్తే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత అప్పుడు ఈ మజ్జిగ వేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి చీల్చి వేసేస్తే ఇంకా ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. కొంచెం పల్చగా ఉంటే అది తాగడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఎంతో టేస్టీగా ఉండి హెల్తీగా ఉండే రాగి జావ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు శనివారానికి సంబంధించిన హెల్త్ డ్రింక్ తయారు చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే హెల్తీ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం ఎండు ద్రాక్ష, ఎండి ఖర్జూరం ఈ 2 కావాలండి. వీటిని ముందు రోజు నైట్ నానబెట్టుకొని తయారు చేసుకోవచ్చు, లేదా వేడి మరిగే నీళ్లు వేసి నానబెట్టుకోవచ్చు. ఈ 2 రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ముందు రోజు నైట్ నానబెడుతున్నాను. ఎండి ద్రాక్ష, ఎండి ఖర్జూరం బాగా శుభ్రంగా కడిగేయాలి. ఫస్ట్ కడిగేసి వాటర్ పోసేసి నాననిద్దాం. మార్నింగ్ ఓపెన్ చేస్తే అవి మెత్తగా బాగా నానిపోయి ఉంటాయండి. ఆ వాటర్తో మనం ఈ హెల్త్ డ్రింక్ తయారు చేసుకుందాం. ఇవి కిస్మిస్ కాదండి, అంటే డ్రై కిస్మిస్ కూడా దొరుకుతాయి కదా, అవి కాదు. ఎండు ద్రాక్ష అంటే ఇస్తారు, అందులో గింజలు కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పటిక బెల్లం కొద్దిగా తీసుకొని, అంటే వాటర్ క్వాంటిటీని బట్టి పటిక బెల్లం కొంచెం వేసుకొని వాటర్లో 1 గంటలో అదే నానిపోతుందండి. అప్పుడు ఈ నానిన వాటర్ అందులో వేసి, ఆ ఖర్జూరం ఎండి ద్రాక్ష పీసెస్ నోటికి తగిలితే మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు వడపోసేసుకోవచ్చండి, లేదా అలాగే కలిపి. ఎస్పెషల్లీ పిల్లలకి, ముసలి వాళ్ళకి ఇది చాలా చాలా హెల్దీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక సండే స్పెషల్ హెల్దీ జ్యూస్ మీకు చూపించబోతున్నాను. ఇది సగ్గుబియ్యం ఉంటే చాలండి, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి, కనీసం 1 గంటన్న నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రూట్స్ అవి కట్ చేసుకుందాం. ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదండి. నేనైతే మ్యాంగో, ఇంకా దానిమ్మకాయ, కర్బూజా తీసుకున్నాను. మీరు ఏ ఫ్రూట్స్ తీసుకున్నా బాగుంటుందండి. సపోటా, పైనాపిల్ ఏవైనా సరే, పనస తొనలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ ఫ్రూట్ వేసినా అవి తియ్యగా ఉండేలా చూసుకోవాలి. తియ్యని ఫ్రూట్స్ వేసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం బాగా నానిపోయాయి. వీటిని ఉడికించుకొని చల్లార్చిన తర్వాత ఒక బౌల్లో పోసేయాలండి. ఇప్పుడు మరిగించిన పాలు అందులో పోసేసుకోవాలి. కనీసం ఒక పెద్ద గ్లాసు నిండా పోసేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ పోసేసుకున్న తర్వాత అందులో సగ్గుబియ్యం ఎంత క్వాంటిటీయో అంత షుగర్ తీసుకోండి, లేదా ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకోవచ్చు మనం హెల్దీగా తాగాలనుకుంటే. ఇప్పుడు ఒక 5-6 యాలకులు తీసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని పొడి చేసేసి అందులో కలిపేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసేయండి. ఈ మిశ్రమాన్ని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేయండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇక కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా హెల్త్ డ్రింక్స్ అన్నీ కూడా తయారు చేసేసుకోండి, అది కూడా టేస్టీగా. మరి ఈ వీడియోలో కనీసం 2-3 హెల్త్ డ్రింక్స్ అయినా మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.